హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. దసరా శుభాకాంక్షలు. మా ఊరిలో అంటే విజయవాడలో దసరా మహోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయనేది మీకు కూడా చూపిస్తున్నానండి. విశ్వమాత ఫౌండేషన్ వాళ్ళు చాలా బాగా జరిగింది. నిన్న స్టార్ట్ అయిందన్నమాట. మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. విజయవాడ ముద్దుబిడ్డ మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు, జానకి గారు మన మధ్యలో ఉన్నారు. దసరా ఉత్సవం స్టార్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. రేపు సాయంత్రం ఎంతో అద్భుతంగా కార్నివల్ నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జరిగే కార్నివాల్లో మన కమిటీ సభ్యులు భక్తులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలి. అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా ఉత్సవాలు నిజంగా చూస్తే దసరా అంతా విజయవాడలోనే ఉంది. మనందరం అమ్మవారి ఆశీస్సులతో విజయవాడలో దసరా మహోత్సవాలు ఇంద్రకీలాద్రి మీద ఇక్కడ, అంతేకాకుండా విజయవాడ ఉత్సవం, ఈ విజయవాడ ఉత్సవం ద్వారా అట్లా తోలు బొమ్మలు, ఇటువంటి ఎంతోమంది కళాకారుల్ని గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళ ప్రదర్శనలు చూడటమే కాకుండా వాళ్ళని గౌరవించుకుంటున్నాం. విజయవాడ అంటేనే సాంస్కృతిక రాజధాని. ఈ సాంస్కృతిక రాజధానిలో ఎందరో మంది, ఎన్నో అసోసియేషన్స్ ఇవాళ దసరాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అందరం కలిసి కూడా కట్టుగా వివిధ చోట్ల కళాకారుని గౌరవించుకుంటున్నాం. అదే విజయవాడ యొక్క గొప్పతనం, విజయవాడ యొక్క విశిష్టత, విజయవాడ పౌరుల యొక్క ఆత్మీయత. మనం దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే 150,000 మంది. నిన్న చూస్తే మనం మూలా నక్షత్రం రోజు 196,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ విజయవాడ ఆతిథ్యం ఏంటో మనం చూపించడం, మన ఆత్మీయత, కళాకారులకి ఇవాళ ఎంతో కళాకారులు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చిన కళాకారులందరినీ గౌరవించుకుంటున్నాం, చేస్తున్నాం.
అది విజయవాడ అంటే. తప్పకుండా రాబోయే సంవత్సరంలో ప్రతి దసరాకి అన్ని చోట్ల ఏ విధంగా మైసూర్లో, హౌరాలో మన ఉత్సవాలు ఉంటాయో, అహ్మదాబాద్లో అదేవిధంగా విజయవాడ ఉత్సవం జరుపుకుంటా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు వెలిసిన విజయాలకు నగరమైన విజయవాడలో అమ్మవారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని అందరం అమ్మవారిని ప్రార్థించుకుందాం. అందరం కూడా మనం రేపు సాయంత్రం సుమారు 2500 మంది కళాకారులతో, డప్పు కళాకారులు, గరగరల కళాకారులు, చిడతలు, అంతేకాకుండా వివిధ రకాల కళాకారులతో, దసరా వేషగాలతో బ్రహ్మాండమైన కార్నివాల్ గౌరవ ముఖ్యమంత్రి గారు టెప్సీ టాప్స్ ఎదురుగా ఉన్న మాల్ ఎదురుగా ఒక స్టేజ్ వేస్తున్నాం. స్టేడియం నుంచి బయలుదేరి ఉత్సవ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా సుమారు 3000 మంది కళాకారులు, దసరా వేషగాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా రేపు సాయంత్రం 4:30 నుంచి సుమారు 5 గంటలకి ప్రారంభమై 7:30కి ఈ ఊరేగింపు కార్యక్రమం ఎండ్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. మరి ఇక్కడ ఉన్న కళాకారులు మరి మీరు రేపు ఉన్నారో లేదో, అవసరమైతే వీళ్ళని కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా చేస్తాం. వీళ్ళకి ఇది కూడా ఇవ్వండి. అందరూ విజయవాడ నగర ప్రముఖులందరూ ఈ ఉత్సవం, ఈ మహోత్సవంలో పాల్గొని దసరా యొక్క విజయవాడ ఉత్సవం యొక్క ముగింపు వేడుక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఎండ్ చేసుకుని విజయవాడ ఒకవైపు ఒక రోడ్డు కంప్లీట్ ప్రజల కోసం, ఒకవైపు కార్నివాల్ ఆఫ్ కళాకారుల కోసం ఉంచబోతున్నాం. స్టేడియం నుంచి అందరూ తప్పకుండా పాల్గొని దసరా విశిష్టతను తెలుపుకుందామని. సార్ నమస్తే, బాగున్నారా? కూడా చూసాం. మీ అందరి మీలాంటి పెద్దల అందరి ఆశీర్వచనాలతోనే ఈ విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందింది. తప్పకుండా అందరం కలిసి కొట్టి మరొక స్టేజ్ ఆఫ్ విజయవాడను చూపిద్దాం అని తెలియజేసుకుంటూ, దసరా శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిర్వాహకులకి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇది 3వ సంవత్సరం బ్రహ్మాండంగా చేశారు. వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ అంతా తడైపోవడం వల్ల ఇక్కడ పెట్టవలసి వచ్చింది. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో మనం చూస్తే కరెక్ట్గా మన కార్యక్రమం ప్రారంభమయ్యే టైంకి ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. అది అమ్మవారి ఆశీస్సులు దయ. తప్పకుండా విజయవాడ మీద ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమం ఆరంభించడానికి మొదటి సంవత్సరం ఆయన మాకు అందించిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా దసరా చేద్దాం అన్నప్పుడు గట్టిగా చేయాలి కృష్ణ, దానికి అవసరమైన ఎటువంటి సపోర్ట్ అయినా నేను మీతో ఉంటా, మీ కమిటీతో పాటు ఉంటా. రానున్న రోజుల్లో మీ వేడుకలను జరుపుకోవడానికి మీకు ప్రత్యేక ఒక స్థలం కూడా మన ప్రభుత్వం వచ్చాక కేటాయిద్దామని చెప్పి ఆ రోజు మాకు ఎంతో ధైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి శక్తి కేసినేని శివనాథ్ చిన్ని గారు. మమ్మల్నే కాకుండా ఇవాళ విజయవాడని ఉత్సవ శోభతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ దేశం దసరా మహోత్సవ్, దసరా ఉత్సవం అంటే మైసూరుని దాటి విజయవాడ వైపు చూసినట్లు ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన సఫలీకృతులయ్యారు. అందులో భాగంగా రేపు జరిగే వాళ్ళు మనమంతా కూడా గట్టిగా పాల్గొని ఈ విషయాన్ని 10 మందికి తెలియపరిచి మనమంతా కూడా మన నగర శోభ, విజయవాడ గట్టిదనం, విజయవాడ గొప్పతనం, భారతదేశ జై దుర్గా భవానీ మాతకి. నేను ఒక్కడే చేసిన కార్యక్రమం కాదు అది. విజయవాడ నగర ప్రజల సహాయ సహకారాలతో జరిగే కార్యక్రమమే విజయవాడ ఉత్సవం. ఎక్కడ కూడా నా పేరు కూడా నేను మీరు చూస్తున్నాను లేదు. విజయవాడ ఉత్సవం విజయవాడ ప్రజల సహాయ సహకారంతో చేస్తున్న ఉత్సవం, అమ్మవారి ఆశీస్సులతో జరుగుతున్న ఉత్సవం. అది దసరా మైసూరు అనే ఏ విధంగా అంటారో, దసరాకి విజయవాడ రావాలనే విధంగా రేపు రాబోయే కాలంలో ఉత్సవం విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల సహకారంతో జరుగుతుందని తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. ఈ 10 రోజులు వర్క్ చేసిన వాలంటీర్స్ అంతా ఒకసారి రండి, ఒక్క ఫోటో.
తప్పకుండా థ్యాంక్ యూ బ్రహ్మాండం చేస్తున్నారు. థ్యాంక్ యూ.